వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు ఆ పార్టీలో చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పొమ్మనలేక పొగబెడుతున్నారు. అందుకే ఎలాంటి పార్టీ ప్రెస్ మీట్లకు అనుమతించట్లేదా? ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో శ్యామల ఉన్నారా? అసలు ఏంటి మేటర్? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? ప్రముఖ యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు ఆ పార్టీలో ఎన్కార్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయట. పొమ్మనకుండానే ఆమెకు పొగపెడుతున్నట్టు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అధికార ప్రతినిధి అయిన కొత్తలో తరచూ ప్రెస్ మీట్లు పెట్టించి మరి ఆమెతో మాట్లాడించేవారు. కూటమి పాలనపై దూకుడుగా విమర్శలు గుప్పించేవారు. ఎందుకో గాని ఈ మధ్య కాలంలో ఆమె రాజకీయ ప్రస్థానంలో మార్పులు కనిపిస్తున్నాయి. దాదాపు 10 నెలలుగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమెతో ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించట్లేదు. వైసీపీలో తనను దూరం పెట్టడంపై ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట శ్యామల. పార్టీలో తన పరిస్థితి ఏంటో దిక్కుతోచక ఎలా ముందుకెళ్లాలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారట. కూటమి పాలనపై విమర్శల కంటే వైసీపీ ముఖ్య నాయకులతో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైనే దృష్టి సారించారు. ప్రతిరోజు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ఆమె పర్యటిస్తున్నారు. వైసీపీ ముఖ్య నాయకుల్ని కలవడం, వారికి శాలువాలు కప్పడం, వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం వరకే శ్యామల పరిమితమవుతున్నారు. అంతకు మించి ఆమెకు పార్టీలో ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించడం లేదు అంటున్నారు. శ్యామల ఇలా వైసీపీ నాయకుల్ని కలవడం కూడా పార్టీ పెద్దలకు అస్సలు నచ్చడం లేదని తాడేపల్లి కార్యాలయ వర్గాలు చెబుతున్నారు. అయితే శ్యామలను పక్కన పెట్టారని అంటున్నారు. వైసీపీలో రాజకీయంగా రాణించాలంటే అంత సులువు కాదు. నేరుగా జగన్ అండదండలు ఉంటే తప్ప వైసీపీలో ఎదగలేరు. వైసీపీ ఓడిపోయిన తర్వాతే ఆమె పార్టీకి దగ్గరయ్యారు. తర్వాత జగన్ ఆమెను అధికార ప్రతినిధిగా నియమించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన ఇద్దరు సినీ ప్రముఖులు ఓడిన తర్వాత రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అందులో ఒకరిని అరెస్ట్ చేసి కొన్ని రోజులు రాష్ట్రమంతా పోలీస్ స్టేషన్ల వెంబడి తిప్పారు. బెయిల్ కోసం పార్టీ తరపు న్యాయవాదులే పోరాడారు. బెయిల్ వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారు. అలాంటిది వైఎస్ జగన్ పై అభిమానంతో యాంకర్ శ్యామలతో పాటు ఆమె భర్త నరసింహారెడ్డి పార్టీలో చేరారు. ముఖ్యంగా రాజకీయ శ్యామల యాక్టివ్. ఏమైందో తెలియదు కానీ శ్యామల అంటే పార్టీ ముఖ్యులకు అస్సలు నచ్చడం లేదట. దీంతో ఆమెను ఎలాగైనా పార్టీ నుంచి పంపించే దిశగా చర్యలకు దిగారు. ఎక్కడైనా పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారే తప్ప పార్టీ పిలిపించుకుని ప్రెస్ మీట్లు పెట్టించలేదు. పార్టీ ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదట. ఇక మరోవైపు వైసీపీలో చేరిన శ్యామల ఆమె భర్తకు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై అవకాశాలు కోల్పోయారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమను పట్టించుకోవట్లేదని, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారట శ్యామల. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వైసీపీ నేతలే తనకు చెక్ పెట్టాలని చూస్తుండడం గమనార్హం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.